Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. హాయ్ వర్ణవి, హాయ్ ఎట్లున్నావు? బాగున్నా. ఓకే. ఏంటి బెలూన్లు ఊదిస్తున్నావు? ఇంట్లో బెలూన్లు ఊదుతావు బాగా? ఇష్టమేనా బెలూన్లు అంటే? ఇష్టమేనా? ఇచ్చాం ఇంకో బలూన్ ఇంకో బెలూనా? సరే ముందు నాతో మాట్లాడు, ఫస్ట్ బెలూన్ ఇస్తా. ఇచ్చాం మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురు. అరే ఇప్పుడు అనిల్ సార్ వస్తున్నారు, అనంత్ సార్ వస్తున్నారు, శైలజమ్మ వస్తున్నారు ఇప్పుడు ఇంటర్వ్యూ చూడడానికి. ఇంకో బలూన్ నేను పోతాను, నాకు ఇది వద్దు. నువ్వు మాట్లాడుతుంటే చూసి శైలజమ్మ వావ్ భలే మాట్లాడావు వర్ణవి అంటుంది కదా. అమ్మ ఏమంటది? భలే మాట్లాడమమ్మ. ఇంకో బలూన్ ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకి? సో వర్ణవి, అమ్మ పేరేంటి చెప్పు? మౌనిక. డాడీ పేరేంటి? సంజీవ్. రీసెంట్ గా డాడీ బర్త్డే అయింది కదా, నువ్వు ఎలా విష్ చేసావు డాడీకి బర్త్డే? పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఇలాగే ఇలా పండుగ జరగాలి. సరే డాడీకి బర్త్డే అని పాట పాడు, మమ్మీకి ఏం పాట పాడతావు? మమ్మీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మా కాదు వర్ణవి, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? అనంతపురం. బస్ ఎక్కి వచ్చావా, ట్రైన్ లో వచ్చావా? ట్రైన్ బాగుందా? బాగుంది. మరి ట్రైన్ లో అందరు గుర్తుపడుతున్నారా నిన్ను? గుర్తుపడుతున్నారు. ఏమంటున్నారు నీతో? హాయ్. ఫొటోస్ దిగుతున్నారా నీతో? బాగా దిగుతున్నారు. పాటలు బాగా పాడుతున్నావు అని చెప్తున్నారా? చెప్తలే దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. అక్క పేరు అడుగు. హలో, బాగున్నావా? బాగున్నాను, నువ్వు బాగున్నావా? అది ఇచ్చేమో. ఇప్పుడు నీ పేరేం పేరు అక్క అని అడుగు. నీ పేరేం పేరు అక్క అడుగు. నీ పేరేమో పేరప్పా? సరే నువ్వు అందరికి ఒక్కొక్క పాట పాడతావు కదా, నాకు ఒక పాట పాడవా వర్ణవి? పాడా పాపం ఫీల్ అన్నట్టున్నారు. వర్ణవి నా కోసం ఒక్క పాట పాడవా? నాతోటి మాట్లాడే బుజ్జాయినని కొనేరు కసుకుంటాను. ఇంచెక్కన చిన్న మిఠాయిలు నీ తింటగా నచ్చిన. అది సుధీర్ అన్నతో పాడినావు కదా. అనిల్ మామ గురించి ఒక పాట పాడినావు కదా, నా సూర్యుడివి. ఆ పాట పాడతావు? పాడు. నా చోయుడివి నా చింద్రుడివి నా దేవుడివి నువ్వే. కాదు నీకు జల్లు ఎవరేసారు వర్ణవి? జరనా ఒక అక్క. ఎవరు అక్క? ఇక్కడే ఉంటుందా? అక్కడ కాదు, ఆ, మేకప్ మేకప్ రూమ్ లో ఉంటదా? షో వచ్చినప్పుడల్లా నిన్ను ఎవరు రెడీ చేస్తున్నారు పాట పాడేటప్పుడు? సునీల్ మామ. మేకప్ బాగా ఇస్తున్నాడు కదా. అబ్బా ఎంత పెద్దగా అయింది చూడు. సరే ఎప్పుడు నువ్వు ఒక మాట చెప్తావు, చెప్పది. థ్యాంక్ యూ సో మచ్. God bless you. వర్ణవి, రోజు నువ్వు సరిగమపాలో పాటలు పాడుతున్నావు కదా, పాడుతున్నా. శైలజమ్మ ఏమని మెచ్చుకుంటుంది వరుణవిని? బాబాడా. శైలజమ్మకి నువ్వు ఇష్టంగా ఏదైనా చెప్పాలి, ఏం చెప్తావు చెప్పు? దొండకాయ బెండకాయ నువ్వేనా గుండకాయ. సూపర్. మరి అనంత మామ గురించి చెప్పాలంటే ఏమైనా చెప్తావా? బాపాడా అంటారు. ఏ కలర్ కావాలి నీకు? ఎల్లో కలరా, ఆరెంజ్ కలరా, వైట్ కలరా? ఆరెంజ్ కలర్. ఓకే, ఆరెంజ్ కలర్ కావాలంటే మరి నువ్వు ఒక పాట పాడాలి. ఒక పాట పాడు, ఒక లైన్ పాడేసి తొందరగా తీసుకొచ్చేస్తా బెలు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, అంటే బెలూన్ ఇవ్వండి. నీకు పెద్ద బెలూన్ కావాలా? సరే పెద్ద బెలూన్ ఉంది కదా, ఆ బెలూన్ నీకు ఇస్తున్నా, చేతికి పట్టుకో ఫస్ట్. ఓకే, ఓకేనా? ఎంత పెద్దగా ఉంది బెలూన్? గాలా? అయ్యయ్యో వదిలేసిందిరా పైకి వరుణవి. సరే ఇప్పుడు మళ్ళీ బెలూన్ కావాలంటే ఇప్పుడు చెప్పు. సరే మమ్మీ ఎక్కువ ఇష్టమా, డాడీ ఎక్కువ ఇష్టమా? లేదు ఒక్కలే చెప్పాలి, అప్పుడు పెద్ద బెలూన్ వస్తుంది నీకు. మమ్మీ ఇష్టం. ఎందుకు ఇష్టం మమ్మీ? ఎందుకు మమ్మీ అంటే ఫుల్ ఇష్టం, డాడీ అంటే అంత ఇష్టం లేదా? ఎందుకు? ఇద్దరు ఇచ్చాం. సరే మమ్మీ నేనేమని పిలుస్తుంది నిన్ను? వరమ్మ.
ఏమని పిలుస్తుంది? వర్ణమ్మ వరుణమ్మ. ఓకే, డాడీ ఏమని పిలుస్తారు? చిక్కు చిక్కు బుక్క. అదేం పేర్రా? అదే లవ్ యూ చెప్పు డాడీకి. లవ్ యూ లవ్ యూ డాడీ. లవ్ యూ డాడీ లవ్ యూ మమ్మీ. లవ్ యూ మమ్మీ. ఓకే సరే, ఇప్పుడు నువ్వు మంచిగా చెప్పా కూడా ఒక బెలూన్ ఇవ్వాలి కదా. సరే ఇప్పుడు చూడు, బెలూన్ ఇస్తున్నా చూడు నేను. ఓకే, ఇద్దుకో రావాలన్నవి బెలూన్. నచ్చిందా? గాలి పోతాను. ఇప్పుడు గాలి పోవాలంటే నువ్వు ఒక పాట పాడు. అయ్యో పోయిందిరా. సరే ఇప్పుడు ఒక పాట పాడు. సరే సరే ఇప్పుడు ఇంకొక పాట పాడి మళ్ళీ బెలూన్ వస్తుంది. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామైలే. అయ్యో ఓకే, రీసెంట్గా రంగమ్మ మంగమ్మ పాడావు కదా, నాకు బాగా నచ్చింది. నా కోసం పాడవా? రంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాను, ఏం పడుకును ఏం పిల్లడు పక్కనే ఉంటాను, పాడేంచు కాడా. అంత ఫాస్ట్గా పాడితే బెలూన్ రాదు. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, ఐస్ క్రీమ్ తెప్పినా? వరుణవి అరుణవి గాలి పోతున్నట్లు పగిలిపోయింది. అయ్యయ్యో సరే దేవుడు దండం పెట్టు, నా తప్పు లేదు, బెలూన్ పగిలిపోయింది దేవుడా అని చెప్పు. దేవుడా నా తప్పు లేదు, వెలుగునే పగిలిపోయింది, కొంచెం ఇంకో బెలూన్ లాంటి ఇచ్చిందా. అది కూడా ఎంత పెద్దగా పగలు కొడతాను. పగలు కొడతావా? మళ్ళీ మళ్ళీ గాడికి సారీ చెప్తావా? పగలు కొట్టి పగలు కొట్టే ఇప్పుడు ఏం చేసావురా? ఏం చేసావురా? ఎట్లా పగలు కొట్టావు? దేవుడా నా తప్పు కాదు దేవుడా, అదే పగిలిపోయింది. ఇది అమ్మోరికత్తి నన్ను. చూడక్క ఇంకో బెలూన్ ఇవ్వ. ఇంకో బెలూన్ నువ్వే పగలు కొడతావు మళ్ళీ, అది కూడా దేవుడికి చెప్తావా? ఇప్పుడు నువ్వు చెప్పు. దేవుడు ఇప్పుడు మన ఇద్దరి మీద కోపంగా ఉన్నాడు. దేవుడు సారీ చెప్పు గట్టిగా. దేవుడు ఇప్పుడు కూల్ అయిపోవాలి, ఒక పాట పాడాలి. దేవుడు సారీ తీసుకోడంట, పాట పాడాలంట. మంచి పాట పాడేసి మంచి బెలూన్ ఇస్తాడు దేవుడు. మంచి పాట పాడు దేవుడికి. ఓం గన్ గణపతయే నమో నమః, సిద్ధి వినాయక నమో నమః, అచ్చ వినాయక నమో నమః, గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా. ఓకే, గాడ్కి కోపం పోయిందంట. అయితే సరే తప్పైపోయింది, ఇంకో బెలూన్ పగలు కొట్టను, బెలూన్ పంపిమను చెప్పు. ఇప్పుడు దండం పెట్టి చెప్పు. దేవుడా ఇంకో బెలూన్ పంపి దేవుడా, నేను నా బెలూన్ ఏం పగలు కొట్టా, క్షమించు. క్షమించు, తప్పైపోయింది, తప్పైపోయింది, సారీ సారీ. ఓకే దేవుడు ఇచ్చాడు పైనుంచి. మంచిగా పాట పాడావు కదా. ఓకే సరే, ఇన్నిసార్లు పగిలిపోతే దేవుడికి కూడా కోపం వస్తుంది. వరుణవి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.